నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. గత కొన్ని రోజుల నుంచి బెట్టింగ్ యాప్‌లపైన పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి హైదరాబాద్‌లో ప్రముఖ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాటికి నోటీసులు పంపించారు. యూట్యూబర్స్ ఒక్కరే కాకుండా ప్రముఖ సినీ నటులైనటువంటి కొంతమంది మీద కూడా కేసులు నమోదయ్యాయి. వాళ్ళకి కూడా నోటీసులు పంపించారు. ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ ఇంకా చాలామంది సినీ హీరోలు వీళ్ళందరూ కూడా బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యాయి. వీళ్ళతో పాటు 11 మంది యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా కేసులు నమోదయ్యాయి. వాళ్ళందరినీ కూడా పోలీసులు పంజగుట్ట పోలీస్ స్టేషన్కి పిలిపించారు. వాళ్ళ మీద ఆరా తీస్తున్నారు. అసలు ఎందుకు వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, ఎంత డబ్బు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు లింక్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి వీళ్ళని విచారణకు పిలిపించడం జరిగింది. అయితే యూట్యూబర్స్లో ముఖ్యంగా హర్ష సాయి, సన్నీ భాయ్, అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్, అది పరిషన్ బాయ్స్ సంబంధించిన అతను, ఇంకా చాలామంది టేస్టీ తేజ, సుప్రీత, విష్ణుప్రియ, సిరి హనుమంతు, ఇంకా చెప్పుకుంటూ పోతే జ్యోతక్క, ఇలా చాలామంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే యూట్యూబ్ స్టార్స్ వీళ్ళంతా కూడా ఉండడం జరిగింది. సో వీళ్ళందరికీ ఒకటేసారి విపరీతమైన డబ్బు వచ్చేస్తుంది. కోట్లు కోట్లు డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆరా తీయడానికి పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద నిఘా పెట్టారు. అయితే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బులకు కక్కుర్తి పడతారు అని అనుకుంటే ప్రముఖ యాంకర్ అయినటువంటి శ్రీముఖి కూడా దీన్ని ప్రమోట్ చేసిన దానికి ఆమె మీద ఆరోపిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ అయితే ఎంతో పెద్ద బ్రాండ్ ప్రమోషన్స్ చేసినటువంటి ఆయనే, ప్రకాష్ రాజ్ అయినా కానీ, రానా దగ్గుపట్ అయితేనేని, వీళ్ళంతా కూడా డబ్బులకు కక్కుర్తి పడి ఇలాంటి యాప్స్ ని ఎలా ప్రమోట్ చేశారని చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక దీని గురించి ఇంకా పూర్తిగా మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ఏమిటి ఈ బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళకేం లాభం, జనాలు ఎలా మోసపోతున్నారు అనేవి డీటెయిల్గా తెలుసుకుందాం. బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, టెన్నిస్, క్యాసినో, రమ్మీ ఇలాంటి ఏవైనా గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆన్లైన్లో ఆడొచ్చు. లేదంటే ఆన్లైన్లో ఆడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా వీళ్ళు బెట్టింగ్ కాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోడి పందాల గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఇది లైవ్లో జరుగుతుంటుంది. కోడి పందాలు చేస్తున్నప్పుడు ఈ కోడి గెలుస్తుందా, ఆ కోడి గెలుస్తుందా అనేసి కాయరాజ్ కాయ టైప్లో లేదంటే వాటి మీద వీటి మీద బెట్టింగ్ చేస్తూ ఉంటారు. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ బెట్టింగ్స్లో ఇద్దరు టీంలు ఆడుతున్నప్పుడు క్రికెట్ టీంలో, సో ఆ టీం గెలిస్తే ఇంత అమౌంట్, ఈ టీం గెలిస్తే ఇంత అమౌంట్ అనేది దాంట్లో వేస్తూ ఉంటారు. సో ఎవరు గెలిచిన వాళ్ళకి పెద్ద పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది వాళ్ళకి వస్తుంది. ఓడిపోయిన వాళ్ళంతా నష్టపోతున్నారు. సో అంతమంది దగ్గర ఓడిపోయే దగ్గర ఒకే దగ్గరకు వస్తుంటే అతను లక్కీ, అదృష్టవంతుడే. పోనీ కనీసం అంతమంది అతనికి వస్తుందా అంటే అన్ని డబ్బులు కూడా రావట్లేదు. ఆ గెలిచిన వ్యక్తి ఎవరో కాదు, ఆన్లైన్లో వీళ్ళే ఒకటి సొంతంగా క్రియేట్ చేసిన ఒక పర్సన్ని అందులో ఆన్లైన్ ఏఐ ద్వారా మారుస్తున్నారు. అంటే మిగిలిన ఎంతమంది అందులో బెట్టింగ్ పెడతారో ఆల్మోస్ట్ అందరూ మోసపోతున్నారు. గెలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అది ఏఐ కానీ కంప్యూటరైజ్డ్ కానీ ఉండడం జరుగుతుంది. అంటే ఎవరైతే యాప్ని క్రియేట్ చేస్తారో వాళ్ళకే వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే నష్టపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏ పని పాట లేకుండా వీటికి అడిక్ట్ అయిపోతున్నారు. మొత్తంగా వీళ్ళని ఎలా అట్రాక్ట్ చేస్తారు అని అంటే ఫస్ట్ చిన్న చిన్న మొత్తంలో ఎవరైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో రమ్మీ ఆడితే ఒక 100 రూపాయలు పెడితే 200 వస్తుంది కదా, 300 పెడుతుంటే 400 వస్తుంది అనే టైప్లో కొద్ది కొద్దిగా అమౌంట్ అందులో పెడతాం. పెట్టిన వెంటనే దాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకునే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో తక్కువ అమౌంట్ పెట్టినప్పుడు ఫస్ట్ లాభాలు ఇవ్వడానికి కొత్తలో ఇస్తూ ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారంటే ఎక్కువ డబ్బులు అందులో పెట్టే విధంగా వాళ్ళకి ఆశ చూపించి చాలా అధిక మొత్తాన్ని అందులో డిపాజిట్ చేసే విధంగా ప్లాన్ చేస్తారు. అలా ఎక్కువ మొత్తంలో పెట్టిన వాళ్ళంతా కూడా విత్డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా బ్యాంక్ అకౌంట్ కొలాప్స్ అవడము లేదంటే ఇంకేదో రకంగా జరుగుతుంది. ఈ విధంగా కూడా మోసాలు పాల్పడుతున్నారు అనమాట ఇటువంటి నైబర్ క్రిమినల్స్ అంతా కూడా. ఈ సైబర్ క్రిమినల్స్ అందరినీ పట్టుకోవడానికి సజ్జనార్ ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. దీన్ని ఈ చర్యలను అడ్డుకట్ట వేయడానికి ఈ విధంగా ఎంతో మంది యువత ముఖ్యంగా మోసపోతున్నారు. సైబర్ క్రిమినల్స్ బారిలో పడి వాళ్ళని మభ్యపెట్టి ఈ విధంగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఆట కట్టించడానికి ఇటువంటి సీరియస్ యాక్షన్ అయితే తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలవాల్సింది. ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు, ఇంకో విషయం ఏంటంటే సన్నీబాయ్, హర్ష, యూట్యూబర్, ఇమ్రాన్ ఖాన్ వీళ్ళంతా కూడా దాదాపు 10,000 కోట్ల హవాలా డబ్బు తీసుకొని ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళిపోయారనే ప్లాన్ కూడా ఉంది.
వేరే ఫారిన్ కంట్రీ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి దుబాయ్‌కి, మళ్ళీ దుబాయ్ నుంచి ఇక్కడికి ఇలా చాలా బ్లాక్ మనీ అంతా కూడా హవాలా రూపంలో మారుతుంది. వీళ్ళు మీడియేటర్‌గా ఉన్నారు అన్నట్టు కూడా ఒక వార్త బయటికి వస్తుంది. ముఖ్యంగా నా అన్వేషణకి సంబంధించిన యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ్ అతను వీళ్ళ మీద పెద్ద మొత్తంలో ఆరోపణలైతే చేస్తున్నాడు. అది నిజమే అని కూడా అంటున్నారు. ఈ పరేషన్ బాయ్ అయితే ఇక్కడ లేడు. ఇమ్రాన్ ఖాన్ దుబాయ్‌లో ఉన్నాడనే సమాచారం. హర్ష సాయి కూడా దుబాయ్‌లో ఉన్నాడనే సమాచారం. మిగిలిన యూట్యూబర్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్‌కొచ్చి తేజ గాని, సుప్రియ గాని, విష్ణుప్రియ గాని, రీతు చౌదరి గాని వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్‌కొచ్చి కలవడం జరిగింది. స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ మిగిలిన వాళ్ళంతా కూడా పరారీలో ఉన్నారని కూడా వార్తలొస్తున్నాయి. మరి ఎంతవరకు వాళ్ళని పట్టుకొని ఏ విధంగా చేస్తారని కూడా తెలియాలి. సో, ఈ విధంగా ఇప్పుడు మనం ఏవైతే కొత్త యాప్‌లున్నాయో వాళ్ళని ఎవరైనా ఇంక కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీటిని గనుక ప్రమోట్ చేస్తే అదైతే నిజమే కదా! విజయ్ దేవరకొండ చెప్పిండంటే నిజమే అనుకుంటారు. లేదంటే రానా చెప్పినా నిజమే అనుకుంటారు. శ్రీముఖ చెప్పినా నిజమే అనుకుంటారు. ఇంకా చాలా మంది పెద్ద పెద్ద పారి అని ఒక వెబ్‌సైట్ అదే ఒక యాప్ అయితే ఉంది. దానికైతే కాజల్ అగర్వాల్ పెద్ద పెద్ద సెలబ్రిటీ అందరూ కూడా దాన్ని ప్రమోట్ చేస్తారు. మరి వాళ్ళందరిని ఇంకెందుకు నోటీసులు వెళ్ళలేదని కూడా ఆలోచిస్తున్నారు. చూద్దాం దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సింది. ఇంతకీ ఎవరెవరు ఇందులో ఉన్నారు? ఎంతవరకు మనీ ఉన్నదనే విషయాలు కూడా తెలుస్తాయి.